అందరికీ హాయ్ అండి. ఈరోజు సఖీ వంటగదిలో ఇలా పెసర్లతో హెల్తీగా బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్స్కి కానీ లంచ్లో కానీ ఎప్పుడైనా చేసుకొని తినొచ్చండి. చేయటం కూడా చాలా ఈజీ, చాలా హెల్తీ అండి. ఖచ్చితంగా ట్రై చేయండి, ఎవరైనా తినొచ్చు. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా ఇక్కడ నేను 1 కప్పు పెసర్లు తీసుకొని ఒక 2 సార్లు మంచిగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత నీళ్లు పోసుకొని మూత పెట్టేసి నేను ఇది నైట్ నానబెట్టానండి. ఇలా నెక్స్ట్ డే మార్నింగ్కి చక్కగా నానిపోయినాయి, లేదా ఒక 3 to 4 అవర్స్ అయినా నానితే సరిపోతుంది. తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని వాటర్ ఏం పోయిన అవసరం లేదండి, అలాగే మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత నేను మిక్సీ జారు కడిగి కొద్దిగా వేసానండి, అంతే. ఇలా అంతా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెలో నుండి కొద్దిగానే పిండి, ఒక 2 గరిటెలంత పిండి వేరే చిన్న గిన్నెలోకి వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు ఇప్పుడు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో చిన్నగా కట్ చేసిన బీన్స్ వేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసిన క్యాప్సికమ్ వేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా ఇలా చిన్న కట్ చేసి వేసుకోవాలి. మీరు దీంట్లో ఇప్పుడు స్వీట్ కార్న్ అండి, ఇది బాయిల్ చేసి అయినా వేసుకోవచ్చు, అలాగే అయినా వేసుకోవచ్చు. దీంట్లో ఇప్పుడు చిన్న కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవచ్చు, కానీ నేను వేయట్లేదండి, చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను. ఇలా చిల్లీ ఫ్లేక్స్ వేసిన తర్వాత మీ కారానికి తగినంత చూసుకొని వేసుకోవాలి. వేసుకొని అంతా ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈనో ప్యాకెట్ అండి, మొత్తం వేయకూడదు, జస్ట్ కొద్దిగానే ఈ బ్యాటర్కి సరిపోయేంతనే వేయాలి. ఒక 1/4 అలా వేయాలి, అంతే. ఒక పావు టీ స్పూన్కి తక్కువగా వేయాలి. వేసి కొద్దిగా నీళ్లు పోసి ఇలా అంతా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకోవటం వల్ల ఫ్లఫీగా అవుతుంది. లేదా మీరు ఈనో ప్యాకెట్ లేదు అంటే కొద్దిగా సోడా అయినా వేసుకోవచ్చు, సోడా వేసుకొని అయినా కలుపుకోవచ్చు. అదంతా అలా మొత్తం కలుపుకున్న తర్వాత పొయ్యి పైన ఒక చిన్న ఇలాంటి కడాయి పెట్టుకోవాలి. పెట్టుకొని ఇది బటర్ వేసానండి, ఒక 1 టీ స్పూన్ బటర్ వేసాను. గీ అయినా వేసుకోవచ్చు, నేను బటర్ వేసాను. వేసి ఈ బ్యాటర్ని అంతా ఇలా వేసి వెడల్పుగాని ప్యాన్కి పైన కొద్దిగా ఇలా పొడవుగా కట్ చేసిన క్యాప్సికము, క్యారెట్ ముక్కలు, అలాగే చిన్నగా కట్ చేసిన బీన్స్ కూడా వేసానండి పైన ఇలా కొద్దిగా అక్కడక్కడ. స్వీట్ కార్న్ కూడా వేసాను. ఇలా వేయటం వల్ల అట్రాక్టింగ్గా చాలా బాగుంటుంది, చూడటానికి కానీ తినటానికైనా కానీ చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే ఇది కుక్ చేసుకోవాలి. మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఇలా ఒక సైడ్ మంచి కాలిన తర్వాత చూసుకోవాలి. మంచి కాలిందంటే సైడ్ అంతా ఊడొచ్చేసి ఇలా అంటే ఈజీగా వచ్చేస్తుంది. పైన ఇప్పుడు కొద్దిగా బటర్ వేసుకొని ఇంకొక వైపు టర్న్ చేసుకోవాలి. ఇంకొక వైపు తిప్పేసుకున్న తర్వాత ఇంకొక వైపు కూడా లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు కాల్చుకోవాలి. ఇలా కాల్చిన తర్వాత తీసి సర్వ్ చేసేసుకోవటమేనండి. చేయటం కూడా చాలా ఈజీగా అయిపోతుంది, ఇది హెల్దీ కూడా. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఇలా నైఫ్తో కానీ పిజ్జా కట్టర్తో కానీ ఇలా కట్ చేసుకోవాలి. దీనికి చట్నీలు అలాంటివి ఏం అవసరం లేదండి, మీరు కావాలంటే చట్నీతోనైనా తినొచ్చు. ఈ విధంగానే ఇలాగే చాలా బాగుంటుంది, ఇలాగే తినేసేయచ్చు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇలా 1 కప్పు పెసర్లతోనే బియ్యం వాడకుండా ఇలా ఇడ్లీలు చేయండి, చాలా స్పాంజీగా చాలా బాగా వస్తాయి. అప్పటికప్పుడు ఈజీగా చేసేయచ్చు. ఇది షుగరు, బీపీ ఎవరైనా తినొచ్చండి. ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా హెల్దీ, ఇంట్లో అందరికీ నచ్చుతుంది. పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా తినొచ్చు. మెయిన్గా షుగర్ ఉన్న వాళ్ళైతే ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల చాలా మంచిది. ఖచ్చితంగా ట్రై చేయండి. చేయటం కూడా చాలా ఈజీ. ముందుగా ఇక్కడ నేను ఒక గిన్నెలో 1 కప్పు పెసర్లు తీసుకున్నాను. వీటిని ఒక 2-3 సార్లు మంచిగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత నీళ్లు వేసుకొని నానబెట్టుకోవాలండి. నేను నైట్ నానబెట్టాను. ఇలా మూత పెట్టుకొని నైట్ నానబెట్టాను. నెక్స్ట్ డే మార్నింగ్కి 6కి తీసానండి. చూడండి చక్కగా నానిపోయినాయి.
లేదా మీరు ఒక 3 అవర్స్ అయినా నానినా సరిపోతుంది. ఇలా నానిన తర్వాత ఈ పెసర్లను తీసి ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 4 పచ్చిమిర్చి వేస్తున్నానండి. ఇవంత కారం లేవు, అందుకే 4 వేస్తున్నాను. మీరు మీ తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. ఒక కట్ట కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర కూడా వేసుకోండి, చాలా రుచిగా చాలా బాగుంటుంది. ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేస్తున్నాను. ఈ పెరుగు వేసి లేదా మీరు దీంట్లో కొద్దిగా అల్లం ముక్కలైనా వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. నేను అల్లం వేయట్లేదండి, ఇది పిల్లలు కూడా తింటారని. మీరు కావాలంటే అల్లం ముక్కలు వేసుకోవచ్చు. వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా గట్టిగా మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసుకోవాలి. కొద్దిగా మిక్సీ జార్ కడిగి వేసానండి నీళ్ళు. ఇప్పుడు దీంట్లో ఒక 4 టీ స్పూన్ల బొంబాయి రవ్వ వేస్తున్నానండి. ఉప్మా రవ్వ వేస్తున్నాను, లేదా ఒక పావు కప్పు వేసుకోండి. రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. నేనైతే ఒక 1 టీ స్పూను ఉప్పు వేసానండి. వేసి అంత మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి. ఎక్కువ అవసరం లేదండి, ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. అంతవరకు మనము పొయ్యి పైన ఇడ్లీ కుక్కర్ పెట్టుకొని ఈ ఇడ్లీ పాత్రలకి నూనె ఇలా అప్లై చేసుకొని ఇలా నూనె రాసిన తర్వాత ఇప్పుడు ఈ బ్యాటర్ అంతవరకు నాననిస్తే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లో ఒక ఈనో ప్యాకెట్ వేస్తున్నాను. ఒకటి కరెక్ట్గా సరిపోతుందండి, లేదా 1 టీ స్పూను ఈనో వేయండి. లేదా మీరు ఈ ఈనో లేదు ఇంట్లో అంటే మనం తినే సోడా ఉంటుంది కదండి, ఒక 1/2 టీ స్పూన్ లేదా వేస్తే సరిపోతుంది. ఒక 1/2 టీ స్పూను తినే సోడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత చూడండి కన్సిస్టెన్సీ ఎంత చక్కగా ఉందో, ఇలా ఉండాలి. ఇప్పుడు మనము ఈ ఇడ్లీ ప్లేట్లలో కొద్దిగా వేసుకుంటూ స్టీమ్ చేసుకోవాలండి. మనము ఇడ్లీలు ఎలా అయితే స్టీమ్ చేస్తామో అలాగే చేసుకోవాలి. 10 to 15 మినిట్స్ వరకు స్టీమ్ చేస్తే సరిపోతుంది. ఇలా స్టీమ్ చేసుకున్న తర్వాత తీసి సర్వ్ చేసేసుకోవటమే. చాలా ఈజీగా తొందరగా అయిపోతుందండి. చాలా స్పాంజీగా ఉంటుంది. ఇది చల్లారినా కానీ వేడిగా కానీ చాలా రుచిగా ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. చేయటం కూడా చాలా ఈజీ కదండి, హెల్తీ కూడా, ఎవరైనా తినొచ్చు. ఇది మెయిన్గా షుగర్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేయండి. వీక్లీ ఒకసారైనా ఇలాంటి టిఫిన్స్ తీసుకోవటం వల్ల చాలా మంచిదండి. షుగర్ కంట్రోల్లో ఉంటుంది, బీపీ షుగరు. ఇప్పుడు దీన్ని పల్లీ చట్నీతో నేను సర్వ్ చేస్తున్నానండి. మరి మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియజేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.